హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పసుపు కొమ్ములు మన ఇంట్లో పసుపు వాడతాం కదా. పసుపు కొమ్ములు మేము ఇంట్లో అయితే వేసాము. అది ఒకసారి తవ్వి చూపిస్తాం మీకు. ఆల్రెడీ క్లిప్స్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమీ లేదు, ఆల్రెడీ వేసాం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చెట్టు నరికేసాం. ఆ చెట్టు పడిపోవడం వల్ల మొత్తం చచ్చిపోయినాయి అనమాట. యాక్చువల్గా ఇవి పసుపు కొమ్మ మొక్కలు ఇలా ఉంటాయి. మేము వేసి 6 months అయ్యింది. 6 months తర్వాత ఒకసారి తవ్వు చూపిస్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు ఎలా ఉండేవి, పసుపు మొక్కకి ఫ్లవర్ ఎలా ఉండేది అన్నది మీకు వీడియో క్లిప్స్ చేస్తాను, చూసేయండి. చూసారా, ఎక్కడన్నా మేకలో గేదెలు గడ్డలు తింటాయి. మా ఇంట్లో 7 గడ్డి తింటాడు జూలీ గడ్డి. జూలీ, ఏం చేస్తున్నావు? గడ్డి తింటున్నావా మేకలాగా? ఇక్కడ చూడండి, ఇదే పసుపు మొక్క మొదలు. జూలీ ఏంటి ఇన్స్పెక్షన్ చేస్తుంది. పసుపు మొక్క మొదలు ఇదే. తోగానే చూసారా, ఇక్కడ కొంచెం కట్ అయింది, అందుకే ఎల్లో కలర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇలాంటి మొక్కలు ఒక 6-7 ఉంటాయి అంతేనా, ఒక 6-7 ఉంటాయి. అవన్నీ తవ్వుతాం. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం పోయాయి కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం తెలియట్లేదు. మొత్తం అంతా కూడా నార్మల్గా అయిపోయింది. అందుకోసం అక్కడక్కడ చిన్న చిన్నగా తవ్వుకుంటూ వస్తున్నాయి ఇది మొత్తం. ఇది చిన్న చిన్న మొక్కల కింద విడిపోయింది. ఇక చూసారా, చిన్న చిన్న మొక్కలు వచ్చాయి. ఫస్ట్ ఇది మెయిన్ మొదలు. దీని నిన్న మట్టి ఉంది, ఇది క్లీన్ చేసుకుంటే మనకి పసుపు కొమ్ములు కనిపిస్తాయి. వాటర్స్ క్లీన్ చేస్తే మీకు మొత్తం పసుపు కొమ్ములు అన్నీ కనిపిస్తాయి. అందుకే వాటర్స్ చూపిస్తున్నాం కావండి. కష్టపడుతూ కానీ ఒక్కొక్క దానికి ఇంకో ఇలాగా ఉంది. చిన్న ఉన్నాయి. అంటే ఇది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ టైం మేము వేసినప్పుడు అయితే జస్ట్ ఇక్కడ తవ్వుతే ఈ బకెట్ ఆల్మోస్ట్ చాలా వరకు ఫిల్ అయిపోయేది, అంత ఎక్కువగా వచ్చేది. ఈసారి అయితే మాత్రం ఒకటే వచ్చింది పెద్దదే, మిగిలినవన్నీ కూడా ఊరలేదు అనుకుంటాను. ఇంకా ఉన్నాయి, మీకు చూపించాను కదా ఆ పసుపు కొమ్ములు. ఇంకా ఇక్కడ కూడా ఇక్కడ కుండీలు వేసాం. యాక్చువల్గా కుండీలు వేయకూడదు, లాస్ట్ టైం ఏదో ఎందుకు అలా వేసేసాము. కుండీలు వేస్తే ఎక్కువ ఊరదు. సో అవి కూడా తవ్వు చూద్దాం. మనకైతే ప్రస్తుతానికి ఇంతే వచ్చాయి. ఇప్పుడు థర్డ్ ప్లేస్, ఈ మొక్కలు తవ్వాలి. ఇంత పెద్ద మొక్క పీకితే ఇవి వచ్చినాయి కదా, ఇంకా ఉండిపోయినాయి లోపల కట్ అయిపోయి. ఇక చూడండి, ఇంకా ఉన్నాయి, ఇంకా తవ్వాలి. ఏదో బిర్యానీలోని చికెన్ పీస్ ప్రాన్స్ ఎదుగుతున్నట్టు ఉంది.
సో అదండి ఫైనల్ గా తవ్వేసాము. పసుపు కొమ్మలు అయితే ఇవిని ఆ బకెట్ లో ఉన్నాయి చూసారా, అవి ఇవో వచ్చాయి. సో వీటిని మేము ఉడకబెట్టి సో ప్రాసెస్ ఉంటది పసుపు కిందకి తయారు చేయడానికి. వీటిని తయారు చేసి మేము ఈ పసుపే వాడుతున్నాం. ఇప్పుడే ఫ్రెష్ గా తెలిసిన న్యూస్ ఏంటంటే అమ్మ చెప్పారు పాస్ట్ 4 years నుంచి కూడా మేము బయట పసుపు కొనట్లేదంట, ఇవే వాడుతున్నాము. ఇది మేము ఫస్ట్ టైం వేయడం కదా, ఆల్రెడీ చాలా సార్లు ఇప్పుడు తవ్వేసాం కదా, తవ్వేసిన వాటిల్లో పసుపు కొమ్మలు తీసేసుకుని వాటి మొదలు ఉంటది కదా, తవ్వేసిన మొదలు మళ్ళీ గుచ్చేస్తే మళ్ళీ ఒక 6 months అరౌండ్ 6 months లోపు మళ్ళీ పసుపు కొమ్మలు వచ్చేస్తాయి. అలాగే పాస్ట్ 4 years నుంచి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నాము. సో ఇప్పుడే తెలిసింది బయట పసుపు వాడట్లేదు, మేము 4 years నుంచి ఆర్గానిక్ పసుపే వాడుతున్నాం. ఈ పసుపు కొమ్మలతోని పసుపు ఎలా తయారు చేస్తారో ప్రాసెస్ ఎవరికన్నా ఇంట్రెస్టింగ్ గా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. దాన్ని బేస్ చేసుకుని నేను పసుపు కొమ్మల ప్రాసెస్ వీడియో చేయాలి లేదా అన్నది డిసైడ్ అవుతాను. కమెంట్స్ ఎవరన్నా చేస్తే ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఆర్గానిక్ పసుపు కదా, ఇది బయట కొనే పసుపుల్లో కెమికల్స్ వేస్తున్నారు, ఇది చాలా ఆర్గానిక్. పైగా కొంచెం ఉంటే చాలా పసుపు మనకి చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సో అదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.